అమ్మతనంతో ఆటల, నమ్మకంతో వ్యాపారమా? ఆమె కూడా ఒక మహిళే. పిల్లలు కలగని దంపతులు తనపై పెట్టుకున్న నమ్మకంతో నమ్రత ఆడుకుంది. అక్రమ పద్ధతుల్లో సంతాన సాఫల్యం చేస్తూ లక్షలకు లక్షలు వసూలు చేసింది. ఇన్నాళ్లకు పాపం పండింది. ఓ దంపతుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకాలు వెలుగులోకి తెస్తున్నారు. పిల్లలు కలగని తల్లిదండ్రులే వాళ్ల బిజినెస్ వస్తువు. తమ కడుపు పండాలను తప్పించే మహిళలే పెట్టుబడి. సంతానం కలిగించామని వాళ్ల కళ్లలో ఆనందం చూసి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తారు. కానీ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకం చూస్తే అలా తల్లిదండ్రులైన వారి కళ్లలో కన్నీళ్లు తిరుగుతాయి. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. తన 2 ఏళ్ల బాబుకు క్యాన్సర్ రావడంతో ఓ మహిళకు డౌట్ వచ్చింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు ఏదో తేడా చేశారని గ్రహించింది. ఎందుకైనా మంచిదని 2 ఏళ్ల చిన్నారికి DNA టెస్ట్ చేయించింది. ఆమె అనుమానించినట్లే తన భర్త DNAతో మ్యాచ్ కాలేదు. దీంతో భర్తతో కలిసి గోపాలపురం పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు జరిగాయి. వీర్య కణాల సేకరణలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారని పోలీసులు గుర్తించారు. 50 మందికి పైగా వీర్య కణాల నిల్వలను వాళ్లు గుర్తించారు. వాటిని అహ్మదాబాద్ ల్యాబ్కు పంపి భద్రపరుస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విజయవాడకు వెళ్లి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. మరో 7 సిబ్బంది సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇటు సికింద్రాబాద్తో పాటు వైజాగ్, విజయవాడలోని సృష్టి సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. కోట్లు సంపాదించాలనే అత్యాశతో ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారా? ఎన్నాళ్లుగా జరుగుతోంది ఈ మోసం? ఎంతమందికి ఇలా సంతానం కలిగించారు? స్పర్మ్ డోనర్లను సెపరేట్గా ఎంగేజ్ చేసుకున్నారా? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చరిత్రను పోలీసులు తవ్వితీస్తున్నారు. గతంలోనూ ఆరోపణలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దగ్గర నుంచి ఐన్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. చూస్తే రోజుకి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో లీలాలు బయటికి వస్తాయని చెప్పాలి. అయితే టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో మాత్రం మోసాలకి పాల్పడుతున్నారు డాక్టర్లు. ప్రజెంట్ ఇప్పుడు నేను సికింద్రాబాద్లోని సంగీత్ దగ్గర ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఉన్నాను. అయితే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో కూడా మనకి ఇదే ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. హైదరాబాద్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పిల్లల కోసము సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ను ఆశ్రయించింది ఓ మహిళ. అయితే తన భర్త వీర్య కణాలతో సంతానము కలిగించాలని కోరింది. అందుకు భిన్నంగా వైద్యురాలు ఆమె భర్త వీర్య కణాలతో కాకుండా వేరే వారి వీర్య కణాలతో సంతానం కలిగించింది. అయితే దీనికి డౌట్ వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు DNA టెస్ట్ చేయించగా మాత్రం ఇది బయటికి వచ్చిందని చెప్పాలి. అయితే దీంతో బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దంపతుల ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీసులు తనిఖీలు కూడా ఇప్పుడు చేపట్టారు. అయితే ఈ ఘటనపై టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు సంబంధిత వైద్యురాలిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటన మాత్రం సిటీలో కలకలం రేపుతుందనే చెప్పాలి. అయితే రోజు ఒక లీలాలతో మాత్రం ఇలా టెస్ట్ ట్యూబ్ సెంటర్లు అయితే బయటికి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రజెంట్ మాత్రం చూస్తే అయితే మనకు లోపల 2 క్లూజ్ టీమ్స్తో మాత్రము ఇక్కడ లోపల మనకు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. అయితే నార్త్ జోన్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని మాత్రము దీనిపైన అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఆ డాక్టర్ని ఏమైందని చెప్పి అసలు ఎంతమందికి ఇలాంటి వైద్యం చేశారన్న దానిపైన అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఉదయం 11 గంటల నుంచి మాత్రం ఇది ప్రారంభమైందనే చెప్పాలి. అయితే ఈ డాక్టర్ నమ్రత పైన మాత్రం గతంలో కూడా కేసు నమోదైంది. అయితే ఏపీకి సంబంధించి కూడా తను ఇలానే మోసం చేయడంతో కేసు నమోదైంది. మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వీడియో జర్నలిస్ట్ హనుమంతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.